హలో అండి, నా పేరు శ్రీనివాస్ రెడ్డి, ఉదయ హాస్పిటల్, గుంటూరు నుంచి. నేను ఊపిరితిత్తుల మరియు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ని. చాలామంది పేషెంట్లు ఎలర్జిక్ రైనైటిస్ అనే సమస్యతో బాధపడుతుంటారు. అసలు ఎలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటి, దాని గురించి వివరాలు తెలుసుకుంటే, ఉదయం నిద్ర లేవగానే చాలాసార్లు తుమ్ములు వస్తున్నాయి, 10-15 సార్లు తుమ్ములు వస్తున్నాయి, ముక్కులు కారుతున్నాయి, ముక్కు దురద పెడుతుంది, ముక్కు గాలి ఆడట్లేదు, ఒక ముక్కు దెబ్బడేస్తుంది, గొంతు దురద పడుతుంది, గొంతు నసగా ఉంది, ఇలాంటి సమస్యలతో వస్తుంటారు. ఈ సిమ్టమ్స్ అన్నిటి కూడా ఎలర్జిక్ రైనైటిస్ సంబంధించిన సమస్యలు అనమాట. అంటే మన రోజువారీ కొన్ని లీటర్ల గాలిని ముక్కుతో పీల్చుకుంటాం లోపలికి బయటికి. చాలా మంది పేషెంట్లు దీనివల్ల ఏమి ఇబ్బంది కలగదు. కానీ కొంతమంది పేషెంట్లు 1000 మందిలో ఒకరికో ఇద్దరికో ఈ గాలిలో ఉండే చాలా రకాల దుమ్ము, ధూళి, లేకపోతే పుప్పొడి రేణువులు, లేకపోతే కొంచెం కొన్ని రకాల వాసనలు, లేదా పడని వస్తువులు వాసనలు పిలిచినప్పుడు కానీ, పొగలు కానీ, కాలుష్యం ఇట్లాంటివి వచ్చినప్పుడు మన బాడీ అతిగా రియాక్ట్ అయ్యి తుమ్ములు రావడం కానీ, ముక్కులో ఎక్కువగా నీరు కారటం కానీ, దురద పెట్టడం కానీ, గొంతు నసగా ఉండటం కానీ, దగ్గు రావడం కానీ, గొంతును దురదగా ఉండడం ఇట్లాంటివి వస్తుంది. దీన్ని ఎలర్జిక్ రైనైటిస్ అంటాం. ఇది చాలా కామన్గా వచ్చే సమస్య. దీనికి పెద్ద బాధపడాల్సిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్ సమస్య అనమాట. దీనికి ఏంటంటే ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ గారు చూపించుకుంటే వాళ్ళ లక్షణాలు పరిశీలించి నిజంగా ఈ వ్యాధి నిజంగా ఉందా లేదా నిర్ధారిస్తారు. ఒకసారి ఇది నిర్ధారించినప్పుడు చాలా సింపుల్గా దాన్ని మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. వీటికి చిన్న ట్యాబ్లెట్స్ వాడుకుంటూ రోజువారీ పనులు చేసుకోవచ్చు. లైక్ అంటే ఎలర్జీ సంబంధించిన యాంటీ ఎలర్జీ సంబంధించిన ట్యాబ్లెట్లు వాడతారు అనమాట. రోజుకి ఒక మాత్ర వేసుకుంటే సరిపోతుంది. కొంతమందిలో ముక్కులో స్ప్రేలు కానీ, ముక్కులో డ్రాప్స్ కానీ వేసుకోవాల్సిన అవసరం రావచ్చు. కానీ కొంతమందిలో 1000 మందిలో ఒకరికో ఇద్దరికో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉండొచ్చు. అప్పుడు కొన్ని రకాల పరీక్షలు చేస్తారు. అంటే స్కిన్ మీద ఎలర్జీ టెస్టులు కానీ, లేదా రక్తంలో ఎలర్జీ టెస్టులు కానీ చేసి అది నిజంగా ఎలర్జీ దేనివల్ల వస్తుందో తెలుసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తారు.